టైంలో దాన్ని ఏమంటారు పండగలప్పుడు భార్యను తీసుకుని వెళ్ళి శుభాకాంక్షలు చెప్పి రావడం చూసాం. ఆయన అప్పుడు ఈయన ఉన్నప్పుడు కూడా నజీర్ గారు ఉన్నప్పుడు కూడా కొత్తలో కదా వెళ్ళారనమాట. ఫస్ట్ వచ్చినప్పుడు కొత్తలో, తర్వాత ఏదో అకేషన్ కూడా వెళ్ళారు. ఒక అదేది దాన్ని ఏమంటారంటే ప్రోటోకాల్ సిస్టంలో ఫాలో అయినటువంటి అలాంటి కాన్సెప్ట్లో 1-2 సార్లు వెళ్ళారు. ఇప్పుడు వెళ్ళటం అనేటటువంటిది అది కూడా భారతీయ సిమెంట్స్ లో మన సోదాలు, ఈ వాళ్ళ దాంట్లో సోదాలు, వీటన్నిటి సోదాల తర్వాతన ఆ డీటెయిల్స్ అన్ని తీసుకుని వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేశారని చెప్తున్నాడు. ఒకటేంటంటే లీగల్ గా జడ్జి గారికి ఆయన జడ్జిగా చేశాడు కదా, సుప్రీంకోర్టు జడ్జిగా చేశాడు కాబట్టి అందులో ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు ఏంటో తెలుస్తుంది. కాబట్టి ఆయన నోటీస్కి తీసుకెళ్తే ఆయన ప్రభుత్వంతో మొక్కంటాడు అనేదన్న ఐడియా అయి ఉండొచ్చు. అంటే భారతీ గారిని తీసుకెళ్ళడం లేదా స్పెషల్ రీజన్ ఒక పక్క ఈయన అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆవిడని తీసుకుని వెళ్ళి ఏం చర్చించుంటారు. ఆవిడ వ్యాపార సంస్థలో కూడా ఏలు పెట్టారు కదా వీళ్ళు. ఓకే, భారతీయ సిమెంట్స్ ఆమె కదా చూసుకునేది. ఆవిడ వ్యాపార సంస్థలో కూడా ఏలు పెట్టారు కదా. వాస్తవంగా బాలాజీ గోవిందప్పకి దీంతో సంబంధం లే. అతని వ్యాపారం భారతీయ సిమెంట్స్ అతను ఎప్పుడో కొన్నాడు. 90% స్టేక్ హోల్డర్ అతను. ఇక్కడిది కాదు, అతను ఇంటర్నేషనల్ బిజినెస్. అతన్ని ఏడిపిస్తున్నారు వీళ్ళు. అది ఇక్కడ గుర్తు చేయడం. ప్రభుత్వం మీద ఫిర్యాదు చేయడానికి వెళ్ళారనే కోణంలో చూడొచ్చా? అంతే కదా, నిజంగా ప్రభుత్వం మీద ఫిర్యాదుకి లిక్కర్ స్కామ్ మీదేనా? అది ఇంకేమేమి ఉన్నాయో మరి, ఇంకేదన్నా